ఈ వీడియోలో ఒక వ్యక్తిని చేప కొరికిందని డాక్టర్లు తన చేతిని తీసేశారు. అది ఎలా జరిగింది, అలాగే ఒక అమ్మాయి తన కన్యత్వాన్ని అమ్మి ఎలా డబ్బులు సంపాదిస్తుందో అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఈ పాట విన్నప్పుడు ఏదో అనుకున్నాను, కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇది నిజమే కదా అని అనిపించింది. మామూలుగా మగవాళ్ళు తాగి వచ్చి ఆడవాళ్ళని కొడుతున్నారని, ఇంటిని పట్టించుకోవడం లేదని ఆ ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయడం కామన్. ఇది రెగ్యులర్ గా జరిగేదే, అంటే అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అయితే ఇప్పుడు ఇది రివర్స్ అయింది. రీసెంట్ గా ఒడిశాలోని కొండగూడ గ్రామానికి చెందిన కొంతమంది మగవాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళ మీద, అంటే వాళ్ళ పిల్లల మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారనమాట. మా పిల్లలు తాగి ఇంటికి వస్తున్నారు, దీనికి కారణం మా గ్రామంలో పెద్ద ఎత్తున సారాన్ని కాస్తున్నారు, దానికి అలవాటు పడ్డ మా ఆడవాళ్ళు తాగి ఇంటిని పట్టించుకోవడం లేదు, పైగా మేము ఎంతో కష్టపడి తెచ్చిన డబ్బులను ఇలా తాగుడికి తగలేస్తున్నారు, ఇదేంటని అడిగితే మమ్మల్ని కొడుతున్నారు భయ్య అని ఒక 10-15 మంది ఉంటారనమాట. వాళ్ళు ఆ కొండగూడ గ్రామానికి చెందిన ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారనమాట. సో అది అలా ఉంటుంది ఆడవాళ్ళతో పెట్టుకుంటే. చేతిలో 12 లక్షలు విలువ చేసే షేర్స్ ఉన్నాయి, కానీ ఇది అయ్యే పని కాదు మన వల్ల, దీన్ని వదిలేసుకుంటేనే బెటర్ అని చెప్పి ఒక వ్యక్తి 12 లక్షలు వదిలేసుకున్నాడు అనమాట. ఆ షేర్స్ ని అంటే అమ్మేయకుండా అట్లనే వదిలేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఛత్తీస్గఢ్ కి చెందిన రతన్ దిల్లన్ అనే వ్యక్తి తన ఇల్లును క్లీన్ చేస్తున్నప్పుడు బీరువాలో ఒక పాత బాండ్ పేపర్స్ దొరికాయి అనమాట. ఎందుకు అవేంటని చూస్తే 1992లో తన తండ్రి, ఆ రతన్ దిల్లన్ తండ్రి రిలయన్స్ కంపెనీలో కొన్న షేర్స్ అగ్రిమెంట్ అనమాట. అప్పుడు ఆయన 10 రూపాయల చొప్పున ఒక 30 షేర్స్ ని కొన్నాడు. అంటే అప్పట్లో వాటి విలువ 300 రూపీస్. అయితే అది కాలక్రమేణా ఆ షేర్స్ కాస్త 960 షేర్స్ కు చేరింది. ఇప్పుడు వాటి విలువ 2025 నాటికి 12 లక్షలకు చేరింది అనమాట. అయితే ఈ డబ్బును తీసుకుందామని ఆరా తీసాడు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి, కానీ వీటిని ప్రాసెస్ చూస్తే షాక్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు అవి ఓల్డ్ షేర్స్ కాబట్టి వాటిని డిజిటలైజేషన్ చేయాలి. ఆ చేసే ప్రాసెస్ ఒక 3 ఇయర్స్ పడుతుంది. అలాగే నేనే ఆయన వారసుని అనేసి ఒక సర్టిఫికేట్ ను చూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ రావడానికి ఇంకో 8 నెలలు పడుతుంది. సో ఇంత టైం వేస్ట్ చేసే బదులు ఈ డబ్బుని వదిలేసుకోవడమే బెటర్ అని చెప్పి ఆయన వదిలేసుకున్నాడు అనమాట. అంటే అమ్మలేదు కానీ వదిలేశాడు. మేబీ ఆయన ఇంకొంచెం కాలం పోతే అప్పుడేమన్నా అమ్ముదాంలే అని అనుకున్నాడేమో. సో ఇలా ఆయనకి అదృష్టం అయితే వచ్చిందనమాట. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే 1992లో అంటే 2025 నాటికి ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలు గడిచినట్టు అంటే దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోయింది. సో ఈ 30 సంవత్సరాలకు ఆ 300 కాస్త 12 లక్షలకు చేరింది అనమాట. సో ఇలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే. మామూలుగా ఏదైనా డబ్బు ఎమర్జెన్సీగా కావాలనుకుంటే అసలు ఏ దారి లేకపోతే బాడీలో ఉన్న కిడ్నీ అమ్ముకునేదో, లేదా రక్తం అమ్ముకునేదో, లేదా ఇంకేదైనా బాడీ పార్ట్ అమ్ముకునేదో ప్లాన్ చేస్తారు. అంటే లీగల్ కాదు కానీ ఇల్లీగల్, చాలా ఇల్లీగల్ ఇది. కానీ కొంతమంది ఇల్లీగల్ గానే ప్రయత్నిస్తుంటారు, అమ్ముకొని ఆ డబ్బును తీసుకుని అవసరాలకి వాడుకుంటుంటారు. అయితే ఒక అమ్మాయి మాత్రం తన కన్యత్వాన్ని ఆన్లైన్ లో పెట్టి కోట్లను సంపాదించింది అనమాట. ఇంతకు ఇది ఎలా సంపాదించిందంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు లారా. ఇంగ్లాండ్ కి చెందిన ఈవిడికి ఒక 22 ఏళ్ళు ఉంటాయన్నమాట. అయితే ఒక రోజు ఈమె ఆన్లైన్ లో తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది, అంటే సేల్ కి పెట్టింది అనమాట. సో ఆ వేలంలో చాలా మంది పాల్గొన్నారు. బిజినెస్ మెన్లు, రాజకీయ నేతలు, హాలీవుడ్ యాక్టర్స్, ఇలా చాలా మంది పాల్గొన్నారు. లాస్ట్ కి ఒక ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ ఆమె కన్యత్వాన్ని 18 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు అనమాట. సో అయితే దీనికి ఆవిడ మాత్రం చాలా మంది తన కన్యత్వం మోజులో పడి కోల్పోతున్నారు, పైగా చాలా మోసపోతున్నారు కూడా. సో అలా నేను అవదలుచుకోలేదు, దీన్ని వాడుకొని నేను ప్రాఫిట్ పొంది లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకున్నాను, అందుకే ఇలా చేశానని కామెంట్ చేసింది. సో దీనికి కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అనమాట. ఎవరైనా బరువు తగ్గాలంటే ఏం చేస్తారు? జిమ్ కి వెళ్తారు, లేకపోతే వాళ్ళకి శాలరీలు ఇచ్చేంత స్తోమత ఉంటే ఒక ట్రైనర్ పెట్టుకొని ఆ ట్రైనర్ చెప్పినట్టు బరువును తగ్గడానికి ప్రయత్నిస్తారు కదా. కానీ ఒక ఆవిడ మాత్రం ఎవరో ఏదో తన బాడీ మీద కామెంట్ చేశారని చెప్పి బరువు తగ్గడానికి ప్రయత్నించి ప్రాణాలనే కోల్పోయింది అనమాట. ఇంతకీ ఏం జరిగిందంటే, కేరళకు చెందిన ఈవిడ పేరు శ్రీనంద. ఆమెను తన ఇంటికి వచ్చే దారిలో కొంతమంది వ్యక్తులు తన బాడీ మీద ఏదో కామెంట్ చేశారంట, కొంచెం బ్యాడ్ గానే. సో అందుకు ఆమె చాలా బాధపడిపోయింది. దీంతో ఎలాగైనా
తన బాడీ షేప్ ని మార్చుకోవాలి, బరువు తగ్గాలని ప్రయత్నం చేసింది. అయితే ఆమె పెద్ద బరువు అని అంటే బరువు కూడా కాదు, కేవలం 50 కిలోలు మాత్రమే. దీనికోసం ఆమె ఎటువంటి ట్రైనర్ లేకుండా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నించింది అనమాట. అంటే ఆ వీడియోలో ఏం చెప్పారేమో తెలియదు కానీ అన్నం తినడం మానేసి కేవలం నీళ్లు మాత్రమే తాగి ఎక్సర్సైజులు చేసేదన్నమాట రోజు. ఇలా పేరెంట్స్ చెప్తున్నా వినేది కాదు, అలా చేస్తే బరువు తగ్గరు, ప్రాణాలకే ప్రమాదం అని పేరెంట్స్ చెప్తున్నా వినేది కాదంట. సో ఇలా ఒక రోజు ఆమె ఆరోగ్యం అయితే క్షీణించింది. దీంతో డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు షాక్ అయిపోయారు. ఆమె పరిస్థితి చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. అప్పటికే ఆమెని టెస్ట్లన్నీ చేసి చూస్తే ఆమెకి షుగర్ లెవెల్స్, సోడియం, బీపీ ఇవన్నీ పడిపోయాయంట. సో ఇంకా మేము ఈమెని కాపాడలేము అనేసి చేతులు ఎత్తేసారు డాక్టర్స్. కొద్దిసేపట్లోనే ఆమె చనిపోయింది. సో ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అనమాట. డైట్ ఫాలో అవ్వాలి కానీ మరీ ఇంత దారుణంగా ఫాలో అవ్వకూడదు. ఫైనలీ స్పేస్ లో అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ అలాగే ఆమె అనుచరుడు బుచ్ విల్రోమ్ వీళ్ళిద్దరిని తీసుకురావడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి నాసా ప్రయోగించిన క్రూ 10 అనే స్పేస్ క్రాఫ్ట్ మిషన్ సక్సెస్ అయింది అనమాట. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ గా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళిద్దరిని కలుసుకున్నారు కూడా. గత సంవత్సరం 2024 లో జూన్ 5th ఈ సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్రోమ్ వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఒక 6 నెలలు మిషన్ కోసం అక్కడికి వెళ్లారనమాట. అయితే తిరిగి వచ్చే ప్రయాణంలో వాళ్ళకి రాకెట్ లో ఏదో ప్రాబ్లం రావడం వల్ల అక్కడే ఉండిపోయారనమాట. ఇలా 9 నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు కుదిరింది. సో అంతా బాగా జరిగితే ఈ మార్చి 19th వీళ్ళిద్దరూ భూమి మీదకి వస్తారనమాట. కొంతమంది తాగొచ్చి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అనమాట. ఆ మత్తులో ఏ విధంగా ఉంటారో కూడా తెలియదు. సో అలానే ఒక వ్యక్తి బాగా తాగి ఆ మత్తులో అనంతపురం నుంచి హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్ కింద స్టెఫ్నీ ఉంటుంది కదా, ఆ స్టెఫ్నీ పైన పోయి పడుకున్నాడు అనమాట. అంటే కింద టైర్ ని పెడతారు కదా, ఆ టైర్ మీద పోయి పడుకున్నాడు అనమాట. అయితే అటుగా దారిలో పోతున్న ఒక బైకరు కింద కాళ్ళు వేలాడుతున్నాయని చూసి వెంటనే వెళ్ళి ఆ బస్ డ్రైవర్ కి చెప్పాడు అనమాట. అయితే బస్సును పక్కన కాపీ చూస్తే ఇతను ఉన్నాడు, ఈ తాగుబోతూ ఉన్నాడు అనమాట. సో అప్పటికి ఇంకా మత్తు దిగలేదు. వాడిని లేపి కిందకి దిగమని చెప్తే వాడు అప్పుడు దిగి కిందకి వచ్చాడు అనమాట. అయితే వాడికి ఏం కాలేదు కానీ ఆ తర్వాత వాడు కిందకి దిగి వెళ్ళిపోయాడు. సో ఇలా ఉన్నారనమాట. రీసెంట్ గా కేరళకు చెందిన ఒక వ్యక్తిని చేప కొరికిందని డాక్టర్లు తన చేతిని తీసేశారు. నేను కూడా మీలాగే షాక్ అయ్యాను. చేప కొరికితే చేతిని తీసేయడం ఏంటి అనేది. మామూలుగా ఇలాంటి ఇన్సిడెంట్ పిరానా లాంటి సినిమాల్లో చూస్తూ ఉంటాం, కానీ రియల్ గా జరిగే కొందరికి కొంచెం షాక్ అయ్యాను. అయితే ఇంతకు ఏం జరిగిందంటే కేరళలోని కన్నూరుకు చెందిన రాజేష్ అనే వ్యక్తి తన పొలంలో ఉన్న చెరువుని క్లీన్ చేస్తున్నాడు అనమాట ఈ మార్చి 10th. అయితే ఆ టైంలో కడు అనే జాతికి చెందిన చేప తన రైట్ హ్యాండ్ చేతి వేలిని కొరికింది అనమాట. చిన్న కొరికింది. అయితే ఈ చేపే కదా కొరికింది, ఏమవుతుందిలే అనుకుని వదిలేశాడు అనమాట. అయితే 2 రోజులైనా ఆ గాయం తగ్గకుండా చేతి నిండా బొబ్బలు వచ్చేసాయి అనమాట. అయితే ఏమైందో ఏమో అని చెప్పి డాక్టర్ కి వెళ్ళి చూపించుకున్నాడు. అక్కడ డాక్టర్లన్నీ టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఇది గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకడం వల్లే ఇలా అయ్యింది. సో దీని నుంచి బయటపడాలంటే మందులేం లేవు కానీ ఒక మార్గం అయితే ఉంది, నీ చేతిని తీసేయాల్సి ఉంటుంది అని చెప్పి అతని చేతుల్లో ఫస్ట్ ఏళ్ళను తీసేసి ఆ తర్వాత అరచేతి వరకు తీసేశారు అనమాట. సో ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కేరళ గా తీసుకుంటాం. ఇలా చిన్న విషయమే అది చినిగి చాటడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేసుకోకుండా ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 hours ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.